అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులను ఎప్పుడు వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలి, ఏ విధంగా వెలిగించాలి, పౌర్ణమి రోజు వెలిగించే ఈ 365 ఒత్తుల విశిష్టత ఏమిటి, కార్తీక పౌర్ణమి రోజు ఈ 365 ఒత్తులను వెలిగించలేకపోతే మరలా ఎప్పుడు వెలిగించాలి, ఈ విషయాలన్నిటినీ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కార్తీక మాసంలో వెలిగించే ఏ దీపానికైనా చాలా విశిష్టత ఉంటుంది. అందులో భాగంగానే మనం ఈ 365 ఒత్తులను కార్తీక పౌర్ణమి రోజున వెలిగిస్తాము. 365 ఒత్తులను పౌర్ణమి రోజు వెలిగించడం ద్వారా సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. ముందుగా 365 ఒత్తులను తీసుకోవాలండి. 365 ఒత్తులు కూడా ఇలా కట్టలా కట్టేసి ఉంటాయి. వీటితో పాటు నేను కొన్ని పువ్వొత్తులను కూడా తీసుకుంటున్నాను. ఉసిరి దీపాలను పెట్టడం కోసమని ఈ పువ్వొత్తులను తీసుకున్నాను. మీరు కూడా ఉసిరి దీపాలు పెట్టాలనుకుంటే ఇలా పువ్వొత్తులను తీసుకోండి. ఈ 365 ఒత్తులను వెలిగించడానికి 2-3 గంటల ముందు ఆవు నెయ్యిలో నానబెట్టుకోవాలండి. ఇలా ముందుగానే నానబెట్టడం వలన ఒత్తులు బాగా వెలుగుతాయి. ఆవు నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. ఒకవేళ అంత ఎక్కువ మొత్తంలో మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు 2 ప్రమిదలను తీసుకుంటున్నానండి. 365 ఒత్తులు ఎప్పుడు కూడా కొత్త ప్రమిదల్లో మాత్రమే వెలిగించాలండి. 365 ఒత్తులు పట్టే విధంగా పెద్ద మట్టి ప్రమిదను తీసుకోండి. ఇప్పుడు ఈ ప్రమిదలకు చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. ఉసిరికాయలకు కూడా బొట్టు పెట్టాలి. అనేక కారణాల వలన సంవత్సరం మొత్తం దీపారాధన చేసే అవకాశం ఉండకపోవచ్చు కదా. ఈ 365 ఒత్తులను వెలిగించడం ద్వారా సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు ఈ 365 ఒత్తులను శివాలయంలో కానీ విష్ణు ఆలయంలోనూ వెలిగించాలండి. ఈ 365 ఒత్తులను శివాలయంలో వెలిగిస్తే చాలా మంచిదండి. గుడిలో వెలిగించడానికి వీలు కాకపోతే కుదరని పక్షంలో ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గర వెలిగించాలి. ఒకవేళ ఇంట్లో కూడా తులసి మొక్క దగ్గర కూడా వెలిగించడానికి వీలు కాకపోతే ఇంట్లో ఉన్న దేవుని మందిరంలో వెలిగించుకోవచ్చు. మనం ఎక్కడ అయితే పూజ చేయాలి అని అనుకుంటున్నామో అక్కడ ఫస్ట్ కొన్ని నీళ్లు చల్లి శుభ్రం చేసి పసుపు రాసుకోవాలి. ఇలా పసుపుతో అలికిన తర్వాత బియ్యం పిండితో అష్టతల పద్మాన్ని వేసుకోవాలి. ముగ్గును పసుపు కుంకుమ పూలతో అందంగా అలంకరించుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజు ఒత్తులను ఎప్పుడు వెలిగించాలంటే కార్తీక పౌర్ణమి రోజున ఉదయం 5 గంటల లోపు అంటే సూర్యోదయానికి ముందు, సాయంత్రం 6 గంటల తరువాత అంటే సూర్యాస్తమయానికి ముందు ఈ 365 ఒత్తులను వెలిగించుకోవాలి. ఈ 365 ఒత్తులను వెలిగించేటప్పుడు తప్పకుండా ఉపవాసం ఉండాలా అంటే కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ఈ ఒత్తులను వెలిగిస్తే చాలా విశిష్టమైన ఫలితం వస్తుందండి. ఒకవేళ ఉపవాసం ఉండడానికి వీలు కాకపోతే పౌర్ణమి రోజు సాత్విక భోజనం తీసుకొని ఈ 365 ఒత్తులను వెలిగించుకోవచ్చండి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఈ 365 ఒత్తులను వెలిగించడానికి వీలు కాకపోతే కార్తీక సోమవారాలు అయినా ఈ 365 ఒత్తులను వెలిగించుకోవచ్చు. మీరు ఏ రోజు వెలిగించాలి అన్నా ఇదే సమయంలో పూజ ఇదే విధంగా చేసుకోవాలండి. కార్తీక మాసంలో ఉసిరి దీపాలు, పిండి దీపాలు, 365 దీపాలు అని అనేక రకాల దీపాలు పెడతారండి. ఈ మాసంలో ఎన్ని దీపాలను పెడితే అంత మంచి పుణ్యం వస్తుందండి. తర్వాత ఒక తమలపాకుని తీసుకొని పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకొని ముగ్గు మీద ఇలా పెట్టుకోవాలి. ఇలా ప్రమిదలో ఇంకొక ప్రమిదను పెట్టి తమలపాకు మీద పెట్టాలి. మరో 2 తమలపాకులను తీసుకొని ఉసిరికాయలను కూడా పెట్టుకోవాలి. మనం ఏ పూజ చేయాలి అన్నా కూడా ఫస్ట్ గణపతిని ప్రార్థించి తర్వాత పూజ చేసుకోవాలి. ఇప్పుడు మరొక తమలపాకును తీసుకొని పసుపు గణపతిని చేసుకోవాలి. ఇలా పసుపుతో గణపతిని చేసిన తర్వాత గణపతిని మధ్యలో పెట్టుకోవాలి. మనం ముందుగానే ఆవు నేతిలో 365 ఒత్తులను నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని అందులో మధ్యలో ఉన్న ఒక 5 ఒత్తులను కొంచెం ఇలా పైకి లాగితే ఈజీగా వెలిగించుకోవడానికి ఉంటుంది. ముందుగా ఆవు నెయ్యిని వేసి 365 ఒత్తులను ప్రమిదలో పెట్టాలి. ఉసిరి దీపాలను వెలిగించడానికి పువ్వొత్తులను కూడా నానబెట్టుకున్నాం కదా, ఆ పువ్వొత్తులను ఒక్కొక్కటిగా ఉసిరికాయ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు పసుపు గణపతికి కుంకుమతో ఒట్టు పెట్టి పసుపు కుంకుమ అక్షింతలతో స్వామివారికి పూజ చేయాలి. ఇలా పూజ చేసేటప్పుడు గణపతి శ్లోకాలు చదవాలండి. మీకు శ్లోకాలు రాకపోయినట్లయితే ఓం గం గణపతియే నమః అంటూ గణపతి ముందు పూజ చేయాలండి. అక్షింతలు వేసిన తర్వాత స్వామివారికి వస్త్రం సమర్పించాలి. ఓం గం గణపతియే నమః అని గణపతిని ప్రార్థించుకుంటూ పూజ చేసుకోవాలి.
ఇలా గణపతికి పసుపు కుంకుమ వస్త్రం సమర్పించిన తర్వాత పూలను కూడా సమర్పించాలండి. ఇలా గణపతి దగ్గర పూలను పెట్టి గణపతిని ప్రార్థించుకోవాలి. గణపతికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్న తరువాత ఉసిరి దీపాలను ఒక్కొక్కటిగా అగరబత్తితో అయినా ఏకహారతితో అయినా వెలిగించాలి. దీపాలను ఎప్పుడైనా సరే అగరబత్తితో అయినా ఏకహారతితో అయినా వెలిగించాలండి. డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఉసిరి దీపాలను వెలిగించిన తర్వాత 365 ఒత్తులను కూడా వెలిగించుకోవాలి. 365 ఒత్తుల దగ్గర ఒక కర్పూరాన్ని పెట్టి వెలిగించండి. ఈజీగా వెలుగుతుంది. వెలిగించేటప్పుడు ఓం నమఃశివాయ అనుకుంటూ వెలిగించాలి. దీపం దగ్గర పసుపు కుంకుమ అక్షింతలను చల్లుతూ శివయ్యని మనసులో తలుచుకుంటూ ఓం నమఃశివాయ అంటూ పూజ చేయండి. ఇప్పుడు గణపతికి వాయనం ఇవ్వాలండి. వాయనం ఇవ్వడం కోసమని 2 ఆకులను, 2 అరటి పండ్లను, ఒక్కను, ₹1 నాణాన్ని, 2 పువ్వులను పెట్టుకొని గణపతికి వాయనం ఇవ్వాలండి. ఈ తాంబూలం మొత్తాన్ని గణపతి దగ్గర పెట్టాలి. ఇప్పుడు ప్రసాదాన్ని పెట్టాలి. ఈరోజు ప్రసాదంగా పులిహోరనైనా, వడపప్పు, బెల్లాన్ని అయినా పెడతారు. అగరబత్తీలను ప్రసాదం పెట్టడానికి ముందే వెలిగించాలండి. నేను పొరపాటున ఈ క్లిప్ని ఇక్కడ యాడ్ చేశాను. అగరబత్తీలను వెలిగించి ధూపాన్ని చూపించిన తర్వాత ప్రసాదాన్ని పెట్టండి. నైవేద్యం పెట్టిన తర్వాత కర్పూరంతో హారతి ఇచ్చి హారతిని మీరు కూడా తీసుకొని దీపానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఈ 365 ఒత్తులను ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది వెలిగించవచ్చు, లేకపోతే ఒక్కరైనా వెలిగించవచ్చు. శివనామస్మరణను స్మరించుకుంటూ దీపానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. ఈ దీపంలోనే శివకేశవులు ఉన్నట్లుగా భావించి దీపాన్ని వెలిగిస్తున్నాం కనుక శివకేశవులను స్మరించుకుంటూ దీపానికి నమస్కారం చేసుకోండి. ఇంతటితో 365 ఒత్తులు వెలిగించడం పూర్తవుతుందండి. ఈ ఒత్తులను పూర్తిగా వెలిగి కొండెక్కిన తరువాత వచ్చిన బూడిదను పారే నీటిలో అయినా, చెట్ల దగ్గర అయినా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులను వెలిగించాలి. కార్తీక మాసం శివయ్యకు చాలా ప్రీతికరమైనది. కార్తీక మాసంలో శివకేశవులు అంటూ భేదం లేకుండా పూజలు చేస్తారు. కార్తీక మాసంలో ఈ 365 ఒత్తులను 365 రోజులుగా భావించి వెలిగిస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.